హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదిగోండి ఉప్పు చేప చీలికలు అంటారు, వంకాయతో మనం వండుకుంటున్నాం. ఇది ఒక కడాయి తీసుకొని 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ తీసుకొని వేసుకున్నామండి. అందులో ఆయిల్ కాగే లోపల మనం ఫ్రెష్గా ఇదిగో వంకాయలండి ఇవి తీసుకున్నాను. ఫ్రెష్గా ఇవి కడిగి పెట్టుకున్నానండి పక్కన, ఉప్పు చేప అవి. ఇప్పుడు ఉల్లిపాయలు 3 కట్ చేసుకున్నానండి, 3 పచ్చిమిరపకాయలు అవి అందులో వేసేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు అన్నమాట, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. వీటితో పాటు మనం ఉప్పు చేప కూడా అందులో వేసేసుకోవాలి. ఎక్కువ కలపొద్దండి ఇందులో, ఎందుకంటే అది మెల్ట్ అయిపోతుంది ముక్క. ఉప్పు చేప లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఇప్పుడు బాగా తిప్పుకున్నాము మనము. అది వేగే లోపల మనం ఇందాక చూపించిన వంకాయలు తీసుకున్నామండి. వంకాయలో 6 నుంచి 7 వంకాయలు అండి తీసుకొని కట్ చేసుకుంటున్నాము ఒక సైడ్కి. ఇవి వేగాలండి కొద్దిగా. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రెష్ వేసుకున్నాము, తిప్పుకోవాలి. పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకున్నాము. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలండి. వంకాయలు వేసినాకైనా వేసుకోవచ్చు, ముందుగానే వేసుకోవచ్చు. నేనైతే ముందుగా వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ పట్టిందండి. బికాజ్ ఇది ఉప్పు చేప కాబట్టి ఇందులో ఆల్రెడీ కొద్దిగా ఉప్పు ఉంటుంది. సో మనం చూసి మన టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఒక సైడ్కి అయితే మళ్ళీ నేను వంకాయలు అవి కట్ చేస్తూ ఉన్నాను. ఇవి చేసుకుంటూనే చాలా టైం పట్టిందండి. ఇవి కొద్దిగా ఆయిల్లో వేగాలి కదా ఉప్పు చేప అవి. ఇవి బాగా వేగనివ్వాలండి. వేసుకోవాలనుకుంటే కొంతమంది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను ఈ కూరలో. 3 ఉల్లిపాయలు ఎందుకు వేయటం అంటే కొద్ది గ్రేవీ వస్తుందని నేను 3 వేసానండి. ఈలోపు వంకాయలు అన్నీ కోసుకున్నాం కదా, ఇక దగ్గర పడింది. ఇప్పుడు వంకాయలు అందులో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా తిప్పుకోవాలి. సిమ్లోనే ఉంచి చేస్తున్నానండి, ఎందుకంటే అది మాడిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు అల్యూమినియం అని బాగా వాడేవాళ్ళం కానీ స్టీల్ డేక్షలు మాత్రమే వాడండి. ఇప్పుడు టమాటాలు 4 మీడియం సైజ్వి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. అందులో వేసుకుంటున్నాం మనము. అదిగో 4 టమాటాలు వేసుకున్నాము. వేసుకొని ఎక్కువ కలపొద్దు కాబట్టి మూత పెట్టేసి దగ్గరికి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం అట్లా ఉంచినామండి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి. కారం 2 to 3 స్పూన్స్ పట్టింది. అది వేసుకొని కలిపేసుకోవాలండి. ఇందులో మనం వాటర్ ఏం పోయలేదు, బికాజ్ మనం మూత పెట్టేసరికి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సో కావాలి అనుకుంటే వాటర్ కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోండి. నాకు ఇది కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ ఈజీగా పట్టిందండి కర్రీ. బికాజ్ వంకాయలు కాబట్టి ఎక్కువ టైం పట్టదు, కానీ ఉప్పు చేప వేయడానికి టైం పట్టింది. మాకు ఇది 3 to 4 మెంబర్స్కి సరిపోతుందని నేను ఇంత తీసుకున్నాను. మీరు ఎక్కువ మంది ఉంటే కొద్దిగా అందులో కొద్దిగా ఒక ½ గ్లాస్ అట్లా వాటర్ పోసుకుంటే చాలా బెస్ట్. లేదు అట్లాగే దించుకుంటే అట్లాగే దించేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు చికెన్ పలావ్ ట్రై చేసినట్టు చెప్పారు.
చాలా బాగా వచ్చింది అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అలాగే ఎవరైనా ఇట్లా ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ చేయటం మర్చిపోకండి. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. స్టవ్ ఆపేసి మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నామండి. నచ్చిందా? నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో నౌ వంకాయ ఉప్పు చేప టమాటా కర్రీ రెడీ టు సర్వ్.